బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బహుళార్థ పారిశ్రామిక పార్క్ భూసేకరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దుద్యాల మండలంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో మండలంలోని లగుచెరలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల భూసేకరణ కోసం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. రైతులు స్థానికుల ఆందోళన నేపథ్యంలో అంతకుముందు ఇక్కడ ఫార్మా విలేజ్ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ఇటీవల ఉపసంహరించుకుంది ప్రభుత్వం. ఇక భూ సేకరణ కోసం కొత్త నోటిఫికేషన్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకట్, లవిచర్లలో దుద్యాల మండలం లవిచర్ల, అట్లాగే పులిచెర్ల తాండా, పోలేపల్లి ఈ 3 గ్రామాల్లో ఫార్మా పార్క్ ఏర్పాటు చేసేందుకు కూడా గతంలో దాదాపుగా 1354 ఎకరాల భూసేకరణ కోసం 3 విడతలుగా ప్రాథమికంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 3 విడతలుగా ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం. అయితే ఈ ఏదైతే ఫార్మా కంపెనీ వద్దంటూ అక్కడ ఉన్నటువంటి దుద్యాల మండలంలో ఉన్నటువంటి ఏదైతే ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసే గ్రామాలన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఏదైతే ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రద్దు చేస్తూ కూడా నిన్న ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. దీంతో పాటుగా దీనికి అనుసంధానంగా మరో ప్రకటన కూడా చేయడం జరిగింది. ప్రాథమిక నోటిఫికేషన్ మరో ప్రకటన కూడా చేయడం జరిగింది. అక్కడ బౌలార్ద పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేసేందుకు కూడా ఒక నోటిఫికేషన్ ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. అయితే గతంలో 5 గ్రామాల్లో ఈ ఏదైతే ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయాలనుకున్నారో, అయితే ఇప్పుడు అట్లా కాకుండా 2 గ్రామాల్లోనే లగుచెర్ల అట్లాగే పోలేపల్లి ఈ 2 గ్రామాల్లో కూడా ఈ బహుళార్థక పారిశ్రామిక రైట్. థ్యాంక్ యూ వెంకట్.